పాఠాలు చెప్పే మాస్టర్ గారు ఉన్నారు, స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటున్నారు. ఈయన చాలా బాగా పాఠాలు చెప్తున్నాడు. పాపం వారికి చెప్పడానికి రాత్రి పగళ్ళు ప్రిపేర్ అవుతున్నాడు. వారి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని చెప్పి ఈయన ప్రతిరోజు ఈయన ఎగ్జామ్ పెట్టుకుంటున్నాడు. బాగా ప్రిపేర్ చేశాడు, బాగా ట్రైన్ చేశాడు. కానీ ఆఖరి ఎగ్జామ్ రాసేసరికి ఒక్కొక్కరు గుడ్డు సున్నాలు వచ్చినాయి. వాళ్ళ గుడ్డు సున్నాలు వచ్చి వాళ్ళ అవమానం ఒక రీతి అయితే, వారికి పాఠం చెప్పినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు సరిగ్గా మనసు పెట్టలేదేమో కానీ ఇతను మాత్రం వాళ్ళ ఆఖరు రోజు రాసేటటువంటి పరీక్ష కోసం ప్రతిరోజు పరీక్ష రాశాడు. ప్రతిరోజు రాత్రులు కూడా అవసరమైతే మాని ఆ టెక్స్ట్ బుక్ దగ్గర కూర్చుని ఇంకెలా ఈ విషయాన్ని వివరిస్తే బాగుంటుందో, ఎలా వీళ్ళతో చెప్పాలో అని చెప్పి రాత్రింపగళ్ళు గడిపాడు. స్పూన్ ఫీడింగ్ ఇచ్చి అంత గడిపి జాగ్రత్తగా విషయాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళినా సరే వారి గుడ్డు సున్నాలు వస్తే ఎలా ఉంటుంది ఆ మాస్టర్ పరిస్థితి? పోనీ 1 సంవత్సరం అలా అయింది. ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాలు. 1 సంవత్సరం ఇలా అయింది కదా అని చెప్పి 2వ సంవత్సరం ఇంకా బాగా ఇతను ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకా బాగా ట్యూన్ చేస్తున్నాడు, చెప్తున్నాడు, అరే టైం వేస్ట్ చేసుకోవద్దురా, ఏదో విధంగా ఇది మీరు పాస్ అవ్వాలరా, మీరు పాస్ అవ్వకపోతే నాకు ఇన్సల్ట్గా ఉందిరా, మీరు పాస్ అవ్వకపోతే నేను తలెత్తుకోలేకపోతున్నాను రా, మీరు పాస్ అవ్వకపోతే నలుగురికి నేను నా ముఖాన్ని చూపించుకోలేకపోతున్నాను రా, మీరు పాస్ అవ్వకపోతే నేను ఫెయిల్ అయినట్లుగా అనిపిస్తుందిరా నాకు, ప్లీజ్ రా టీవీల దగ్గర గడపొద్దురా, ప్లీజ్ రా, అరే నా మాట వినండి రా, ఎంత మట్టు కొట్టుకోడరా, మిమ్మల్ని కొట్టినా మీరు మొద్దుబారిపోతున్నారా, బ్రతిమాలుకుంటున్నాను రా బాబు, నా మాట వినరా, మీరు సంవత్సరం అంతా బాగా నా దగ్గర ట్యూషన్కి వచ్చి మీరు తప్పి కూర్చుంటే నలుగురు నా వైపు చూసి అదోలాగా అనుకుంటా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుందిరా, చెప్పింది వినండిరా బాబు, టీవీల దగ్గర గడపొద్దురా, సీరియల్ దగ్గర గడపొద్దురా, అరే ఆ క్రికెట్ మ్యాచ్లు వద్దురా, గోళీలాటలు వద్దురా, అయ్యాడుకునే మీ జీవితాలు పోగొట్టుకున్నారు కదరా, చెప్పేది వినండిరా అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు. 2వ సంవత్సరం వచ్చేసింది. 2వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కంటే బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాడు. లాస్ట్ టైం మీరు ఫెయిల్ అవడానికి కారణం ఇది, ఇలా చేస్తే మళ్ళీ తప్పుతారు నాన్న, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యాడు, బాగా విషయాన్ని వారికి అర్థమయ్యేలాగా చెప్పాడు. కానీ 2వ సంవత్సరం కూడా అందరికి గుడ్డు సున్నాలు వచ్చినాయి. ఎలా ఉంటుంది మాస్టర్కి? అదేవిధంగా ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ టెక్స్ట్ బుక్ను దేవుడు ఇచ్చాడు సేవకుడికి. ఇచ్చి ఈ విషయాన్ని నా బిడ్డలకు తెలియచెప్పరా, వారు పాస్ అయితేనే ఇక్కడికి వస్తారు నాన్న, వారు ఫలిస్తేనే పరలోకం వస్తారు, మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తేనే ఇక్కడికి వస్తారు నాన్న, ఆ విషయం తెలియచెప్పు అని చెప్పి దేవుడు చెప్తే మీతో చెప్పడానికి మామూలుగా చదివి చెప్పడం కాదని చెప్పి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుని ఆరోగ్యం బాగోకపోయింది ఏం ఆశించి మీరు ఏదైనా కానుకలు ఇస్తారని కాదు, ఆయన ముందు నిలబెట్టాలని ఒకే ఒక్కటి ఆశించి